జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2024 సంవత్సరం నవంబర్ 17వ తారీఖు నుంచి 2024 సంవత్సరం నవంబర్ 23వ తారీఖు వరకు ఈ వారం పర్యంతం కూడా, ఈ వారాంతము ద్వాదశ రాశుల వాళ్ళకి గోచర గ్రహస్థితుల రీత్యా ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి, ఈ గోచర గ్రహస్థితులు ఏ ఏ రాశుల్లో గోచర గ్రహస్థితులు స్థితులై ఉన్నారో మనం ఒకసారి చూద్దాం. వృషభ రాశిలో వక్రించిన గురు భగవానుడి సంచారము, కర్కాటక రాశిలో మంగళ సంచారము, కన్యా రాశిలో కేతు భగవానుడి సంచారము, వృశ్చిక రాశిలో రవి బుధుల సంచారము, ధనుసు రాశిలో శుక్రాచార్యుల వారి సంచారము, కుంభరాశిలో శనీశ్వరుని సంచారము, ఆఖరిదైన మీనరాశిలో రాహు భగవానుడి సంచారము. ఇవి గోచర గ్రహస్థితుల గోచర గ్రహస్థితులు. ఈ గోచర గ్రహస్థితులు ఈ వారంలో ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ విధమైన ఫలితాలను ఇవ్వబోతుందో ఇప్పుడు మనం చూద్దాము. ఇది చూడడానికి మునుపుగా ఈ వారంలో గోచర గ్రహస్థితిలో ఒక చిన్న విశేషాంశము. ఒకటి పరివర్తన యోగము, గురు శుక్రుల పరివర్తన యోగము. దీని గురించి ఆల్రెడీ వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది మన ఛానల్లో. ఇంకొక విశేషాంశం ఏంటంటే ఈ వారం కూడా పరివర్తన యోగం మనకి అప్లికేబిలిటీ ఉంటుంది ఈ వారము. ఇంకొక విశేషాంశం ఏంటంటే గురు భగవానుడి యొక్క శుభదృష్టి వక్రించినా సరే ఆయన దృష్టి రవి బుధుల మీద పడింది. సో వీరి పరస్పరము రవి బుధులు గురు భగవానుడిని చూడటం, అలాగే గురు భగవానుడు రవి బుధుల్ని చూడడం, ఇదొక విశేషం. అయితే దీంట్లో ఇంకొక విశేషాంశం ఏముందంటే శనీశ్వరుడు దశమ దృష్టితోటి రవి మరియు బుధుడు ఇద్దరిని కూడా వీక్షిస్తూ ఉన్నాడు. శనీశ్వరుడి దృష్టి రవి మీద పడడం వల్ల దశమ దృష్టి, అలాగే బుధుడి మీద పడడం, మళ్ళీ వీళ్ళిద్దరూ తిరిగి శనీశ్వరుని చూడట్లేదు, శనీశ్వరుడు మాత్రమే వీళ్ళిద్దరిని చూస్తున్నాడు. సో రవి బుధుల మీద ఈ వారము గురు భగవానుడి యొక్క దృష్టి ఉంది, శనీశ్వరుడి యొక్క దృష్టి ఉంది, అలాగే శుక్రాచార్యుల వారి ఆచ్ఛాదన ఉంది. ధనుసు రాశిలో వారు సంచారం చేస్తూ ఉన్నారంటే దైత్య గురువైన శుక్రాచార్యుల వారు వారి ఆచ్ఛాదన రవి బుధుల మీద ఉంది. ఇవి ఒక స్పెషల్ అంశాన్ని సూచిస్తే అది నేను మొదటగా చెప్తాను. గవర్నమెంట్ ఎంప్లాయీస్కి, అలాగే గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేయాలనుకునే వాళ్ళకి ఇప్పుడు నేచర్ ఒక అవకాశాన్ని ఇస్తుంది. ఇది ఒక శుభకర్తరి. శుక్ర భగవానుడు ఛాయలో రవి బుధులు ఉన్నారంటే ఇది ఒక శుభకర్తరి అని చెప్పచ్చు. సో గవర్నమెంట్ పనుల కోసం ఎవరైనా ప్రయత్నం చేస్తూ ఉంటే ఆలస్యం చేయకుండా వేగవంతంగా మీ పనులు మీరు నిదానంగా ఉంటే కనుక ఇంకొంచెం స్పీడ్ పెంచితే కనుక ఇప్పుడు గోచారంలో అనుకూలంగా ఉంది కాబట్టి ఇవి అవ్వడానికి మంచి అవకాశం ఉంటుంది. ఓవరాల్గా రవి బుధుల మీద శుక్ర భగవానుడు ఆచ్ఛాదన ఉండడము, అలాగే గురు భగవానుడు శుభదృష్టి ఉండడం, శనీశ్వరుడి దృష్టి ఉండడం, ఎలాంటి ఫలితాలు ఏ ఏ రంగాల వాళ్ళకు ఓవరాల్గా మనం చూద్దాం. తర్వాత విడివిడిగా ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి అప్లికేబిలిటీ ఈ వారం ఉంటుందో మనం చూద్దాము. ఓవరాల్గా మనం చూస్తే కనుక ఫైనాన్స్ మ్యాటర్స్లో ఎస్పెషల్లీ బ్యాంకింగ్ సెక్టారు, ఫైనాన్స్ వ్యాపారం చేసే వాళ్ళకి, అలాగే ఏదన్నా అంటే ఫైనాన్స్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ చదవాలనుకున్న వాళ్ళకి, ఫైనాన్స్ రిలేటెడ్ సబ్జెక్ట్స్లో డీప్గా బాగా పరిశోధించాలనుకున్న వాళ్ళకి, లేదా ఏదైనా విషయంలో డీప్ రీసెర్చ్ వెళ్ళాలనుకునే వాళ్ళకి, ఏదైనా ఒక సబ్జెక్టు లెర్న్ చేయాలనుకునే వాళ్ళకి ఇప్పుడు చాలా బాగా ఉంది. అంటే ఒక రకంగా ఇండైరెక్ట్గా ఈ వారము మీరు చేసే ఏవైతే స్టడీస్ ఉంటాయో అవన్నీ కూడా, అంటే స్టడీస్ అంటే ఒక విద్యార్థినులకే ఉండాలని ఎప్పుడూ ఉండదు కదా. మనం ప్రతి ఒక్కళ్ళం కూడా జీవితంలో విద్యార్థులమే. పిల్లలైతే బుక్ నాలెడ్జ్ ఉంటుంది, మనకేంటంటే లౌకిక నాలెడ్జ్, ఆధ్యాత్మిక జ్ఞానం ఇవన్నీ కావాలి. ఏం చేస్తే మన లైఫ్ స్టాండర్డ్స్ పెరుగుతాయో అలాంటి వాటిల గురించి ఫోకస్ పెట్టడానికి ఈ వారం, అలాంటి వాటిల గురించి రీసెర్చ్ చేయడానికి కూడా ఈ వారం చాలా అంటే చాలా అనుకూలంగా ఉంది. సో ఎంత డీప్గా ఇన్క్లైన్ అవ్వగలిగితే, ఎంత డీప్గా రీసెర్చ్ వర్క్ చేయగలిగితే, అందులో వృశ్చిక రాశి అంటేనే డీప్గా డిక్ చేయడం ఉంటుంది. సో ఎంత చక్కగా ఇన్వాల్వ్ అవ్వగలిగితే, ఎంత లోతుగా అధ్యయనం చేయగలిగితే, ఏదైనా విషయానికి అధ్యయనం చేయాలని అనుకుంటే కనుక ఇప్పుడు చాలా మంచి శుభ సమయము. వాటన్నిటికీ కూడా గోచారంలో చాలా అనుకూలతలు కలిగిస్తూ ఉంది. అందులో రవి బుధుల కలయిక చాలా మంచిది. కాలపురుషుడు కుండలిలోంచి 5th and 6th లార్డ్ అవ్వడం వల్ల వీళ్ళిద్దరి కలయిక, అంటే 3rd 5th బుధుడికైతే 3rd 6th లార్డ్షిప్ వచ్చింది. మనకి సూర్యనారాయణ మూర్తికి అయితే 5th లార్డ్షిప్ వచ్చింది. సో ఎక్కువగా అంటే
మీ ఆలోచనలు మీరు కార్యరూపం దాల్చడానికి అన్నిటిని అధిగమించుకుంటూ అందరికీ కూడా ఈ పాయింట్ అప్లికేబిలిటీ ఉంటుందండి. సో, మనలో ఉన్న ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్‌నంతా కూడా డామినేట్ చేస్తూ మనలో ఉన్న పొటెన్షియాలిటీ, మనలో ఉన్న ఎఫిషియన్సీ, మనలో ఉన్న క్యాలిబర్, మనలో ఉన్న కరేజ్, అలాగే మనకి మనమే సెల్ఫ్ డ్రైవ్ చేసుకోగలిగే స్థితిని ఈ వారం గోచర గ్రహస్థితులు అందరికీ ప్రసాదిస్తూ ఉంది. మీరు ఏ రంగంలో ఉన్నారో ఆ రంగంలో ముందుకు దూసుకుపోవడానికి మీ వంతు ప్రయత్నం మీరు కొంచెంగా చేస్తే చాలు, డెస్టినీ అన్నీ అనుకూలపరుస్తుంది. విషయాలన్నిటినీ కూడా అనుకూలపరుస్తుంది, సానుకూలం చేస్తుంది. ఇప్పుడు మనం ఒక చోటికి వెళ్తూ ఉంటే, మనం ఆ ప్లేస్‌కి వెళ్ళే ముందే అక్కడంతా కూడా సర్దుబాటుగా మొత్తం అంతా కూడా అరేంజ్‌గా ఉంటే కనుక, మనం వెళ్లి అరేంజ్ చేసుకొని, అన్ని పనులు మనం చేసుకునే దానికంటే మొత్తం అరేంజ్ చేసుంటే, ఇప్పుడు సపోజ్ ఆఫీస్‌కెళ్ళి వెనక్కి తిరిగొస్తారు. వాట్ ఇఫ్ ఇప్పుడు మీరొచ్చేప్పటికి మీ ఇంట్లోని వాళ్ళు లేదా మీ పిల్లలు మొత్తం ఇల్లంతా సర్ది, కుకింగ్ చేసి అంతా రెడీగా డిన్నర్ టేబుల్ మీద ఉంచితే, మీరు జస్ట్ తినేసి పడుకోవడం అంటే ఎంత హ్యాపీగా ఉంటుంది. అలా ఇప్పుడు గోచారంలో ఉన్న గ్రహస్థితులు అందరి తరఫున అన్నీ సానుకూలం చేస్తూ ఉన్నాయి. సో, ఇక్కడ మనం చేయాల్సిన ప్రయత్నం ఏంటంటే, మానవ ప్రయత్నం చేయాలి. దైవ సహకారం ఎలాగో మనం తీసుకుంటాము. ఏదైనా ఒక మంత్ర పఠనం ద్వారా, స్తోత్ర పఠనం ద్వారా దైవ సహకారం మనం తీసుకుంటాం. బట్ మానవ ప్రయత్నం లోపించకుండా మనం కొంచెం చేస్తే కనుక అన్ని పనుల్లో కూడా అనుకూలత ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఏ ఏ రాశుల వాళ్ళకి ఏ విషయంలో కనుక వాళ్ళు కొంచెం స్టాండ్ తీసుకుంటే వాళ్ళ లైఫ్‌లో ప్రోగ్రెస్ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ వారం యొక్క సిట్యుయేషన్స్ ఏంటి ఇవన్నీ మనం ఒకసారి చూద్దాం. సింహరాశి. సింహరాశిలో పుట్టిన వాళ్ళకి కుటుంబ పరంగా అనుకూలతలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఫైనాన్షియల్ మ్యాటర్స్‌లో చాలా అనుకూలతలున్నాయి. మిమ్మల్ని మీరు సెల్ఫ్ ప్రోగ్రెస్ చేసుకోవడానికి ఇది చాలా మంచి సమయము. కుటుంబంలో ఉన్న రిలేషన్స్ వైజే అనుకోండి, కుటుంబంలో ఉన్న సంబంధ బాంధవ్యాలు, మీరేదైనా వివాహ ప్రయత్నం చేస్తూ ఉంటే, ఆ వివాహ ప్రయత్నం సఫలీకృతం అవ్వడానికి, అలాగే మీరేదైనా ఒక సేవింగ్స్ చేద్దాం అని ఎప్పటినుంచో అనుకుంటూ ఉండి, సేవింగ్స్ చేయలేకపోతున్నారు. ఆల్రెడీ మీరు ఎంతో కొంత సేవింగ్స్ చేస్తున్నారు. కానీ ఇది కాదు సేవింగ్స్ అంటే, అసలు సేవింగ్స్ అంటే ఇంకా స్టార్ట్ చేయలేదన్న అసంతృప్తి ఉంటే, ఈ వారం అంటే ఓవరాల్‌గా అసలు ఇలాంటిది ఉన్నా లేకపోయినా ఈ వారం ఏంటంటే, సేవింగ్స్ పాయింట్ చాలా బాగా ఓపెన్ అవుతుంది ఒక సింహరాశి వాళ్ళకి. ఏదో ఒకటి మీ కుటుంబానికి మీరు సేవ్ చేసుకోగలుగుతారు, దాచుకోగలుగుతారు. అది కుటుంబ ఖర్చుల విషయంలో ఫ్యూచర్‌లో వచ్చే ఖర్చులకి ముందుగానే దాచిపెట్టుకోవడం అవ్వచ్చు. అలాగే ఒక ఫ్యూచర్ ఖర్చులంటే ఇల్లు కొనుక్కోవడానికి ఖర్చు, దేనికైనా సరే ఒక ప్లాన్డ్‌గా అసలు ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే, మనం ఎప్పుడైతే ఖచ్చితంగా సేవింగ్స్ చేద్దామని ఏ మంత్ అయితే అనుకుంటామో, ఆ మంత్ నుంచి అనుకోకుండా ఏవో ఖర్చులొస్తాయి. అవసలు మన షెడ్యూల్‌లో ఉండదు. మన స్కెచ్‌లో అవన్నీ ఏమి ఉండవు మన ప్లానింగ్‌లో. ఆ మంత్ నుంచే ఖర్చులొస్తాయి. సో, ఈ వారము సేవింగ్స్ చెయ్యాలి అని మీరు గట్టిగా సంకల్పించుకోవడానికి ఇది చాలా మంచి శుభ సమయం. మీ సంకల్పమే మీకు శ్రీరామ రక్ష. కుటుంబ విషయాల్లో అన్ని అనుకూలతలు చాలా బాగా ఉన్నాయి. ఈ వారం మీకు అంటే అసలు చాలా ప్రశాంతంగా ఉంటారు. ఎంత ప్రశాంతంగా ఉంటారంటే, అంతకుముందు లేని ప్రశాంతత అయితే డెఫినిట్‌గా ఈ వారం సింహరాశిలో పుట్టిన వాళ్ళందరూ కూడా చూస్తారు. మనసు కూల్‌గా ఉంటుంది, కామ్‌గా ఉంటుంది. ఇది మీకెలా తెలుస్తుందంటే, మీ చుట్టూ ఉండే ప్రతి శబ్దాన్ని మీరు క్యాప్చర్ చేయగలుగుతారు. అంటే మనం ప్రెజెంట్‌లో ఉండి మానసికంగా చాలా పీస్‌ఫుల్‌గా ఉంటే కనుక, మన చుట్టూ ఉండే శబ్దాలన్నీ మనకినిపిస్తూ ఉంటాయి. మనం ఏదన్నా ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ ఉంటే, మరి పెద్ద పెద్ద బ్యాండ్ మేళాలొస్తే తప్పించి, విడిగా చిన్న చిన్న సౌండ్‌లేవి మనవాళ్ళు మాట్లాడుతున్నా మనకి చెవికెక్కదు. ఊరికే చెవి పనిచేస్తుంది కానీ అది బ్రెయిన్ దాకా వెళ్ళదు. సో, అలా కాకుండా ఈ వారం చాలా ప్రెజెంట్‌లో ఉండగలుగుతారు సింహరాశిలో పుట్టిన వాళ్ళందరూ కూడా. అధికారుల అనుకూలత చాలా బాగా ఉంది. ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి ఇద్దరికీ కూడా చాలా అనుకూలంగా ఉన్న సమయం. చాలా మంచి శుభ సమయం. ఈ సమయము సింహరాశిలో పుట్టిన వాళ్ళు. ఈ వారం చేసుకోవాల్సిన పరిహారము ప్రతిరోజు కూడా మీ ఇంటి దగ్గర గోశాల ఉంటే గోశాలకు వెళ్ళి గోమాతకి ఏదన్నా గ్రాసం తినిపించడం ఈ వారం మొత్తం కూడా మీకు శక్తి కలిగిన దాంట్లో. ఒకవేళ గోశాలలు మీ ఇంటి దగ్గర లేవు, మీ ఇంటి దగ్గర ఆవులు తిరుగుతూ ఉంటాయి, వాటికైనా రోజు ఏదో ఒక రకమైన ఆహారాన్ని పెట్టడము. అవి తిని అవి హరాయించుకోగలిగే ఆహారాన్ని మాత్రమే మనం పెట్టాలి. ఇదొకటి మనం పరిగణనలోకి తీసుకోవాలి. ఇది
సపోజ్ ఒకవేళ గోమాత లేకపోతే కనుక, మీ ఇంటి దగ్గర గోశాలలు లేవు, లేదా గోమాత లేదు. ఈ వారం మొత్తం కూడా చక్కగా మీ పేరెంట్స్ బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి ప్రయత్నించండి. ప్రతిరోజు కూడా. అసలు ప్రతిరోజు కూడా పేరెంట్స్ బ్లెస్సింగ్స్ తీసుకోవాలి మనం. ఈ వారం మొత్తం పేరెంట్స్ బ్లెస్సింగ్స్ తీసుకుంటే, మీకు వీలు కుదిరితే తల్లిదండ్రి చుట్టూ ప్రదక్షిణం చేయగలిగితే చాలా మంచిది. ఒకవేళ మీరు హాస్టల్‌లో ఉన్నారు, లేదా మీరు విదేశాల్లో ఉన్నారు, లేదా ఏదైనా కారణాల రీత్యా మీ తల్లిదండ్రులు మీ దగ్గరలో లేరు, మీకు అందుబాటులో లేరు అని అనుకుంటే కనుక, ప్రతిరోజు ఏదో ఒక దేవాలయానికి వెళ్ళేసి రండి. మీ ఇంటి దగ్గర ఒక దేవాలయం అయితే ఉంటుంది కదా! ఏదో ఒక దేవాలయానికి ప్రతిరోజు వెళ్ళేసి రావడం ఈ వారం ఖచ్చితంగా చేస్తే కనుక, ఈ వారంలో ఉన్న గోచార గ్రహస్థితులు మనకి పనులన్నీ కూడా సానుకూలం చేసి పెడతాయి. సపోజ్ ఆడవాళ్ళు ఒకవేళ పీరియడ్స్‌లో ఉంటే వారంలో 4 రోజులు వెళ్ళిపోతాయి. ఇంకా 3 రోజులే మిగులుతాయి. అప్పుడేంటండి పరిస్థితి? లేదా ఒకవేళ వెళ్ళలేకపోతే టెంపుల్‌కి వెళ్ళే అవకాశం లేని వాళ్ళకి అవకాశం ఉంటే వెళ్ళడమే ఉత్తమం. ఇన్ కేస్ ఒకవేళ ఏదన్నా కారణాల రీత్యా వెళ్ళడానికి అవకాశం లేకపోతే మీ వర్క్ షెడ్యూల్ రీత్యా కొంతమందికి షిఫ్ట్‌లు ఉంటాయి. అప్పుడు ఒక్కొక్కసారి వెళ్ళడానికి సాయంత్రం పూటైనా వెళ్ళొచ్చు. వెళ్ళడానికి అవ్వకపోతే కనుక అప్పుడు ఏదో ఒక భగవన్నామాన్ని మీరు జపించడానికి ప్రయత్నించండి. మీకిష్ట దైవం యొక్క నామస్మరణ చేసుకోండి. ఈ వారం మొత్తం కూడా మీరు ఏ పనిలో ఉన్నా సరే నామజపం ఖచ్చితంగా మీరు 24/7 చేయడానికి ప్రయత్నించండి. బట్ ఏదన్నా కనుక ఒక నామాన్ని నేను సూచించాల్సి వస్తే కనుక ఈ నామాన్ని జపిస్తే చాలా మంచిది. శ్రీ గురుదత్త, జై గురుదత్త, శ్రీ దత్త శరణం మమ. దత్తం భజే, గురుదత్తం భజే, అత్రి అనసూయ పుత్ర దత్తం భజే. దత్తం భజే, గురు దత్తం భజే, అత్రి అనసూయ పుత్ర దత్తం భజే. దత్తం భజే, గురు దత్తం భజే, అత్రి అనసూయ పుత్ర దత్తం భజే. ఈ నామాన్ని స్మరించుకోవడం వలన ఈ వారం అంతా కూడా ఏ అవస్థలో మీరు ఈ రెమెడీలన్నీ చేసిన గోశాలకు వెళ్ళగలిగి, పేరెంట్స్‌కి చేయగలిగి, టెంపుల్‌కి వెళ్ళగలిగి, ఈ నామాన్ని స్మరించుకుంటే ఇంకా సూపర్ చాలా బాగుంటుంది. వీటిలో ఎన్ని పాసిబుల్ ఉంటే అన్నీ చేయండి. లేదు ఏదో ఒకటే చేయగలుగుతామంటే మీ చాయిస్ అండి. ఏదైనా సరే ఈ వారంలో ఇప్పుడు మనం తెలుసుకున్న వాటిలో ఏదైనా ఒకటి చేయడానికి ప్రయత్నిస్తే, ఇప్పుడు పనులన్నీ కూడా మనకి భగవంతుడు చక్కబెట్టేస్తాడు. ఆ పనులన్నీ కూడా ఎక్కువగా మన మీద స్ట్రెస్ పడకుండా పనులన్నీ కూడా వేగవంతంగా అవుతాయి. సో, వేగవంతంగా చేయగలిగే స్థితికి మనల్ని మనం తెచ్చుకోగలుగుతాం. ఈ డ్రైవ్‌ని మీరు పెంచుకోవడానికి ఇప్పుడు కార్‌లో అయినా డీజిలో లేదా గ్యాసో నింపితేనే ముందుకు సాగుతున్నాయి. సో, గోచారంలో ప్లానెట్స్ డీజిల్‌ని, గ్యాస్‌ని చక్కగా నింపుతున్నారు. చాలా దూరం డ్రైవ్ చేయడానికి నింపుతున్నారు. సో, వాటిల్ని మనం ఇంకా ఎక్కువగా మీ జన్మజాతకం ఒకవేళ దానికి ఓకే చేస్తూ ఉన్నా లేకపోయినా, ఆ డీజిల్‌ని ఎక్కువ మీరు ఫుల్ ట్యాంక్ చేయించుకోవాలనుకుంటే చాలా దూరం ప్రయాణించవచ్చు కాబట్టి. కార్‌లో డీజిల్ ఫుల్ ట్యాంక్ వేరు, మన లైఫ్‌లో ఫుల్ ట్యాంక్ వేరు. ఇది చాలా అంటే ఒక 3 ఇయర్స్ వరకు మనకు డ్రైవ్ చేయగలుగుతాం. మనం చాలా బాగా డ్రైవ్ చేయగలుగుతాం. అంటే మంచి లీడ్‌గా వెళ్ళగలుగుతాం. మంచి కెరియర్ ప్రోగ్రెషన్ ఉంటుంది. సో, అది పర్సనల్ లైఫ్‌లో కావచ్చు, కెరియర్ పరంగా కావచ్చు. దానికి ఇప్పుడు మనం తెలుసుకున్న ఈ రెమెడీస్ చేసుకుంటే కనుక, మనం కూడా ప్రయత్నపూర్వకంగా భగవంతుడి నుంచి ఆశీస్సులు అందుకున్న వాళ్ళమవుతాం. మానవ ప్రయత్నం, దైవ సహకారం. ఈ 2 ఎప్పుడైతే మనకుంటాయో, మనం అనుకున్న పనులన్నీ కూడా ఇన్ టైమ్ యాప్ట్‌గా వెళ్తుంది. దేనికి కూడా మనం ఆలోచించక్కర్లేదు. సో, ఇలాగా మన లైఫ్ యాప్ట్‌గా వెళ్ళడానికి ఇలా ఈ పరిహారాలు చేసుకొని భగవంతుడి పాదాలను ఆశ్రయించాలి. మనమందరం కూడా చక్కగా భగవంతుడు పరిరక్షణలో, భగవంతుడు అనే గొడుగు నీడలో చక్కగా ఉండాలని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.